నెలల ఆదమనగర్లో పెళ్ళిళ్ళు కాలే ఎవరికి వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? తులం బంగారం రాలే. ఏమి రాకుండా మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు, అసలుకే ఇచ్చలేని పరిస్థితులలో నాకు ఉన్న పైసలు మేము కూడా మీరే పంచుకోవాలంటాడు. అంటే ఆయనకు మరి పరిపాలన సాధ్యం కాక, అనుభవం లేక ఈరోజు కక్ష సాధింపు చర్యలతో రాజ్యం వెళ్తూ ఉన్నాడు. కేసీఆర్ను జైలు పంపుతా, నేను తలుచుకుంటే అందరు జైలునే ఉంటారంటాడు. నువ్వు తలుచుకో మరి. ఈయన అనుకుంటే ఏమైనా ముఖ్యమంత్రి ఏమైనా అతీత శక్తులు ఆయనకు? భారత రాజ్యాంగం ఏదైతే చెప్పిందో ఆ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పరిపాలన చేయాలి. నేను తలుచుకుంటే ఎవడు ఉండడు, అందరు జైళ్ళలో ఉంటారు. ఏదో నా దయాదక్షిణ బయట. కేటీఆర్ అన్నాడు, నువ్వు ఏ కేసు అన్నా పెట్టుకో రేవంత్ రెడ్డి, నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. పెట్టుమంటే ఆయన బాంబు రేపు వెళ్తుంది అంటాడు, ఎల్లుండి మీద. ఆ దీపావళి బాంబులు వెళ్ళినాయి, తుస్సుమన్నాయి, కానీ ఈ బాంబు అయితే ఇప్పటిదాకా వెళ్ళలే. ఈయన జైలుకు పోతాడు అన్నాడు. జైలుకు పోయి ఏం జైలుకు పోతాడంటే, జైలు అంటే వీళ్ళ ఇష్టం. రాజ్యాంగం ఏమన్నా రేవంత్ రెడ్డి రాసిందా, వాళ్ళ మామ రాసిన రాజ్యాంగం? అది బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఈ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పరిపాలన చేయకపోతే కోర్టులు ఉన్నాయి, కోర్టులలో పోతాం, నీ ఎన్ని కేసులు పెడతావు, ఎదుర్కోవడానికి సిద్ధంగా